రామ్ చరణ్ గారు ట్రిపుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా ఇమేజ్ సంపాదించుకున్నారు. ఆ ట్యాగ్ కూడా సంపాదించుకోవడం మనం చూసాం. ఆ తర్వాత గేమ్ చేంజర్ సినిమాకి గాను ఆయన ఇదే ట్యాగ్ తో అయితే వెళ్లారు. అయితే ఇప్పుడు రీసెంట్ గా పెద్ది మూవీ నుంచి ఒక చిన్న పోస్టర్ రిలీజ్ అయింది. సో ఆ పోస్టర్ లో మాత్రం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అని చెప్పేసి మాత్రమే ఉంది. సో ఇప్పుడు ఇది టాలీవుడ్ వర్గాల్లోనే చర్చనీయాంశంగా మారిపోయింది. సో మొన్నటి వరకు కూడా గ్లోబల్ స్టార్ గా ఆ ట్యాగ్ తో వెళ్ళిన రామ్ చరణ్ గారు ఎందుకు పెద్ద సినిమాకి గాను మళ్ళీ మెగా పవర్ స్టార్ కి వచ్చేసారని చెప్పేసి ఒక చర్చ అయితే జరుగుతుంది. మరి దీనికి కారణం ఏంటి? ట్యాగ్ల పైన మీ ఒపీనియన్ సార్? గ్లోబల్ స్టార్ అని వేసిన సినిమాలు ఆడలేదు కాబట్టి ఉమ్, ఒకవేళ ఆయన మెగా పవర్ ఏదో ఉంది కదా, మెగా పవర్ స్టార్. మెగా పవర్ స్టార్ అని పెట్టుకుంటున్నాడా అనేది ఒక డౌట్. ఉమ్, అంటే సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్ల శాతం చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే. ఎలా ఉంటుందంటే కె రాఘవేంద్రరావు బిఏ అని, ఆ బిఏ లేకుండా రిలీజ్ అయిన సినిమా ఉమ్, ఫ్లాప్ అయిందట. ఆ రోజుల్లో రాఘవేంద్రరావు గారు ఈశ్వర్ గారి దగ్గరికి వెళ్ళి, ఉమ్, బాబు నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ బిఏ అనేది పెట్టి ఉంచు, తీయద్దు, అది తీస్తే నా సినిమా ఆటలేదని చెప్పి ఉమ్, బతిమాలుకున్నాడని ఈశ్వర్ గారు రాసుకున్నాడు. దానిలో ఉమ్, ఆయన ఆటోబయోగ్రఫీలో ఉంటుంది ఆ సీన్. ఉమ్, అది రాఘవేంద్రరావు గారు కూడా అక్నాలెడ్జ్ చేశాడు, నిజమే నేను వెళ్ళి బతిమాలిన మాట వాస్తవమే. ఉమ్, ఆ లెవెల్లో ఉంటుంది సెంటిమెంట్. ఉమ్, ఈ సెంటిమెంట్ల మేరకు మనం గ్లోబల్ స్టార్ అని వేసిన సినిమాలు ఏవి ఆడలేదు. ఆయనకి ఆచార్య ఆడలేదు, గేమ్ చేంజర్ అదేదో కలిసి వస్తుంది అనుకున్న సినిమా అది రాలేదు. ఉమ్, కాబట్టి పెద్దకి రిస్క్ లేకుండా మనం పాత టైటిల్తో, ఏ టైటిల్తో అయితే ట్రిపుల్ ఆర్ హిట్ కొట్టిందో అదే టైటిల్తో వెళ్దాం. ట్రిపుల్ ఆర్ ముందు లేదు ఈ గొడవ. అవును. ట్రిపుల్ ఆర్ తర్వాత మొదలైంది గ్లోబల్ స్టార్ అనేటువంటిది. ఎప్పుడైతే వాళ్ళు ఆస్కార్ ప్రయత్నం చేశారో, ఆస్కార్ కోసం ఆస్కార్ మాత్రమే కాదు, నిజానికి అమెరికాలో 2-3 పత్రికల అవార్డులు కూడా కొట్టారు. ఉమ్, ఈ కొడుతున్నటువంటి క్రమంలో అసలు రామ్ చరణ్ ఒక హాలీవుడ్ సినిమాలో బుక్ అయిపోయాడు అని కూడా వార్తలు వచ్చినాయి. ఉమ్, ఆ టైంలో వచ్చినాయి. ఇంకా సినిమా మొదలు పెట్టడమే తరువాయి అని కూడా అన్నారు. ఇంత ప్రచారం జరుగుతున్న సందర్భంలో ఆయన్ని మెగా పవర్ స్టార్ అనటం బాగోదు అని అందరూ భావించి ఉమ్, అతనికి ఇమ్మీడియట్గా గ్లోబల్ స్టార్ అనే బిరుదు ఇచ్చేయటం మంచిది అని ఒక నిర్ణయానికి వచ్చి ఆ పనిలోకి దిగారు. దీని తర్వాత అంటే హిట్ ఫ్లాప్ అనేది సహజం ఎవరికైనా. ఉమ్, వరుసగా 2 సినిమాలు ఇబ్బంది పెట్టడం అనేది కూడా సహజమే. కాకపోతే వీళ్ళు 2 ఏళ్లకి 3 ఏళ్లకి ఒక సినిమా చేస్తున్నారు. ఆ ఒక్క సినిమా చేయటం వల్ల ఆ ఒక్క సినిమా ఫలితం తిరుగుబడితే 3 ఏళ్ల ఫలితం తిరగబడినట్టుగా తయారవుతుంది సీన్. ఉమ్, ఇప్పుడు ట్రిపుల్ ఆర్ రిలీజ్ అయ్యి ఎప్పుడైంది, అది రిలీజ్ అయిన తర్వాత నుంచి ఈయనకి హిట్ లేదు. అవును. ఇప్పుడు ఈ పెద్ద హిట్ అయితే మళ్ళీ కెరియర్ ముందుకెళ్తుంది, ఉమ్, లేకపోతే ఏమిటి అనేది సంక్షోభమే. పెద్ద దాని తర్వాత సుకుమార్ గారి ప్రాజెక్టు ఉన్నాయి. ఇలా ఒక తమిళ డైరెక్టర్తో కూడా ఒక సినిమా చేయాలనుకుంటున్నాడు ఆయన. ఈ ప్రయోగాలన్నీ అయిన తర్వాత అప్పుడు ఏమిటి అనేది, ఒకవేళ ఈ సినిమా కూడా వాళ్ళు గ్లోబల్ స్టార్ అని వేసి అది హిట్ అయితే ఈ సెంటిమెంట్ వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఈ రోజు కాదు రేపైనా ఆయన ప్రోగ్రామ్ అదే, హాలీవుడ్లో ఒక సినిమా అన్నా చేస్తాడు ఆయన ఏదో పద్ధతిలో. ఎన్టీఆర్ కూడా ఒక హాలీవుడ్ డైరెక్టర్ నుంచి ఒక అప్రిసియేషన్ వచ్చింది. ఆయన కూడా వెళ్ళిపోతాడు, ఇక్కడ హాలీవుడ్ సినిమాల్లోనే ఉంటాడు, ఇక్కడ ఉండడు అని అక్కడ ఏదో ఒక కాలనీ పేరు చెప్పి అక్కడ వీళ్ళందరూ సెటిల్ అయిపోతారు దాకా కథనాలు రాశారు మన వాళ్ళు. ఇప్పుడు ఈ సెంటిమెంట్ అడ్డం పడి ఆపి ఉండాలంటే ఇది వచ్చిన వార్త స్పెక్యులేషన్ అయి ఉంటుంది అనుకుంటున్నాను. అంటే మేబీ ఇలా జరగచ్చు అని అనుకుని సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్లు ఉంటాయి కాబట్టి ఈ పేరు తీసి ఈ పేరు పెడతారు అని అనుకుంటున్నారు. కానీ చెప్పలేము, చివరి నిమిషంలో వాళ్ళు గ్లోబల్ స్టార్ అనే వెళ్ళొచ్చు కూడా. వెళ్ళి ఒకవేళ ఈ సినిమా హిట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. ఆ సినిమాకి బుచ్చిబాబు పడుతున్నటువంటి కష్టము, ఆయన అనుకున్నటువంటి స్క్రిప్టు, ఆయన ఎంచుకున్నటువంటి ఏరియా, అవన్నీ కూడా సినిమాకి కావలసినటువంటి, అంటే ఒక పెద్ద స్థాయిలో సినిమా హిట్ అయ్యేటువంటి కంటెంట్ అయితే ఉంది. ఓకే. సినిమా సక్సెస్ విషయంలో అనుమానాలు పడక్కర్లేదు. ఇలాంటివి చేయటం ద్వారా ఏంటంటే
ప్రాజెక్ట్ మీద కంటే కూడా వీళ్ళు సెంటిమెంట్స్ కి ఎక్కువ విలువనిచ్చారు అనేటువంటి అభిప్రాయం జనాల్లోకి వెళ్లే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకని ఇలా చేయటం కన్నా కూడా గ్లోబల్ స్టార్ అని వెళ్ళిపోయి ఈ సినిమా హిట్ అయితే మళ్ళీ ప్రపంచం మర్చిపోతుంది. కొన్ని ఊళ్ళలో ఫ్లాప్ థియేటర్స్ అని కొన్ని ఉంటాయి, అంటే ఆ థియేటర్లో ఎవరి సినిమా రిలీజ్ అయినా ఫ్లాప్ అవుతుంది. అలా అవుతూ ఉన్న క్రమంలో ఏదో ఒక సినిమా రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయిపోయి దానికి ఆ సెంటిమెంట్ తీసేస్తుంది. అలా ఇప్పుడు అడవి రాముడు రిలీజ్ అవడానికి ముందు విజయవాడ అప్సరాలో నిలబడి ఆడిన సినిమాలు తక్కువే. అది అక్కినేని నాగేశ్వరరావు గారి రైతు కుటుంబం సినిమా ఆ థియేటర్లోనే రిలీజ్ అయింది, అది పెద్దగా పెర్ఫామ్ చేయలేదు. తర్వాత అందాల రాముడు అందులోనే రిలీజ్ అయింది, అది పెద్దగా ఆడలేదు. కానీ అడవి రాముడు ఎరగొట్టేసి అది 175 రోజులు ఆడేసి ఆ థియేటర్ చరిత్రను మార్చేసి. అలాగే యముడికి మొగుడు అనే చిరంజీవి గారి సినిమా విజయవాడ జయరాం థియేటర్లో రిలీజ్ అయింది. అంతకుముందు ఆ థియేటర్లో నిలబడి ఆడిన సినిమాలు లేవు. ఆ థియేటర్లో సినిమా వేశారంటే ఫ్లాప్ అనే అభిమానులు ఫిక్స్ అయ్యేవాళ్ళు. కానీ యముడికి మొగుడు సినిమా చరిత్రని మార్చింది. అలా జరుగుతాయి. ఆ తర్వాత చాలా సినిమాలు అందులో చిరంజీవి అందరివి పెద్ద హిట్స్ అయినాయి. గీతాంజలి కూడా అందులో శైలజలో ఆడింది. ఇలా రకరకాలుగా నడుస్తాయి. సినిమాలకు సంబంధించినటువంటి సెంటిమెంట్లు అన్ని సందర్భాల్లోనూ వర్కౌట్ అవ్వవు. కానీ ఒక ప్రయత్నం చేయటం మంచిది. వాళ్ళు గ్లోబల్ స్టార్ అని వేసేసి కంటెంట్ మీద కాన్ఫిడెంట్గా ఉంటే గ్లోబల్ స్టార్ అనే బిరుదుతో వెళ్ళిపోతే ఇలాంటి మీమాంసలు చర్చలు రావు. ఇవి మానేసి ఆయన కంటెంట్ మీద కాన్ఫిడెన్స్తో వెళ్ళటమే బెటర్. ఓకే, థ్యాంక్ యూ.